అసలు గంగాధరం హంతకుడని రఘుకి ఎలా తెలిసింది? నా కొడుకు చెబితే నాకు తెలిసినట్టే పట్టాభరంగా లక్ష్యంతో చెప్పుంటాడు, వాడా రఘుతో చెప్పుంటాడు. ఆ తాగుబోతు వీరడు చంపాడని ప్రత్యక్షంగా కనిపిస్తుంటే అన్నయ్యగా నేనే చంపించాలని అనుమానం ఎందుకు వచ్చింది? అనుమానం కాదు, కావాలని వేస్తున్న అపనింద. అందువల్ల వాళ్ళకి ప్రయోజనం ఆ సాగుతో మీ కుటుంబం మీద పగ తెచ్చుకోవటమే. 40 ఏళ్ల నాడు తన పెళ్ళైన రోజున పాత పగలు సాధించనని ప్రమాణం చేశాడు బావ. తాను సాధించనన్నాడు కానీ తన కొడుకులు సాధించరని ఏం చెప్పలేదుగా. పోయే ముందా చిన్న కొడుకుతో చెప్పుంటాడు, అందుకే వాడు అలా ఎగురుతున్నాడు. ఆయనకి ఆ ఉద్దేశం లేకపోతే నీ కొడుకు ఉరిశిక్ష పడుతుందన్నా తాను సాక్ష్యం చెప్పడానికి సిద్ధమయ్యేవాడా? అదే తన కొడుకు అయితే పోలీసులు అసలు ఊరి పొలిమేరలోకే రానిచ్చేవాడు కాదు. అన్నయ్య ధర్మం తప్పని ఆయన చచ్చిపోతూ పాత పగలు రెచ్చగొట్టి పోయాడంటే నేను నమ్మను. మీ ఆడవాళ్లతో ఇదే తలనొప్పి. నమ్మవలసిన విషయాలు నమ్మరు, నమ్మకూడని విషయాలు నమ్ముతారు. ఏది ఏమైనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి పరమేశ్వరరావు. ఆ లక్ష్మణ నీ మీద కత్తి కట్టాడు. పిచ్చే, ఇదేం ఊరనుకున్నాడా వలగాడనుకున్నాడా? పరమేశ్వరరావు పక్కన మనం ఉండగా వాడేం చేయగలడు? వాడేం చేస్తాడని నేనండి దీన్ని. ఇదిగో పరమేశ్వరరావు, నువ్వు అలాంటివి పెట్టుకో. పదవా పిచ్చే. మున్సిపల్ గారు, మీరు పూనుకోబట్టి కానీ లేకపోతే జీవితాంతం జైల్లో పడి ఉండేవాడిని. జైలు ఉరిశిక్ష పడి ఉండేది. మన వీరభద్రం పలుకుబడి ఉపయోగించబట్టి గండం గడిచి బయటపడ్డాం. ఉరిగండం ఆయన తప్పించాడండి. ఊరిగండం ఎవరు తప్పిస్తారా? ఊరిగండమా? మీ బావమరుదులిద్దరూ నిన్ను మీ నాన్నను చంపాలని కంకణం కట్టుకున్నారు. ఏ క్షణానైనా మీ గండమే. గండం లేకుండా ఉండాలంటే మీకు ఈ ఊళ్ళో గట్టి అన్న అవసరం. వై అండ కొండంత డాడీ ఉండా బడా పహాట్. ఉన్నా మనం ఎందుకు ఇరుక్కోవటం? వాళ్ళు చుట్టాలు ఇవాళ పోటాడుకుంటారు, రేపు మాట్లాడుకుంటారు. ఇంకేమిటి మాట్లాడేది? ఆ చుట్టరికం ఆనాడే తెగిపోయింది. ఇవాళ తెగిపోయింది అనుకో, రేపు నీ చెల్లెల్ని రఘుకిచ్చి పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ అతుక్కుంటుంది. ఏమిటి మనసుబు గారు మీరు కూడా అలా మాట్లాడతారు? అతుక్కోవాలని ఏమన్నా రూలా? అది కాదయ్యా. ఏం కాదండి, అసలు నేనే ఈ గంగాధారణ అయితేనా? ఏం చేసేవాడివి? ఏం చేసేవాడినా? మీ నాన్న కాళ్ళు గడ్డము పట్టుకొని నా చెల్లెలు నీకు ఇచ్చి పెళ్లి చేసేవాడయ్యా. ఏమండి మనసు గారు, మీకు ఏమన్నా అభ్యంతరమా? అంటే కాళ్ళు పట్టుకున్నా కూడా ఒప్పుకోరా? దాకా ఎందుకయ్యా? పరమేశ్వరరావుతో ఈ మందటం అంటే నాకు పండగే. నాకు పండగే. ఏమయ్యా నీకేమైనా దండగా? మా డాడీ ఇష్టమే నా ఇష్టం. ఇంకేమయ్యా గంగాధరం? ఏముంది, ముహూర్తమే. నీకేమన్నా మర్చిపోయిందా? పుట్టినప్పుడే శారద రఘు పెళ్ళామని పేరు పెట్టాం. ప్రధానం కూడా చేసి ఇప్పుడు దాన్ని ఇంకెవరికో కట్టబెడతారా? పసితనం నుంచి పెంచుకున్న వాళ్ళ మమకారాన్ని మసి చేస్తారా? కాకపోతే మమ్మల్ని మసి చేయడానికి సిద్ధంగా ఉన్న కుటుంబంతో వీమన్నమంటావా? అసలు ఈ కుటుంబాల మధ్య చిచ్చు రగలడానికి మూల కారణం నువ్వే కదరా? చేసిన నీచ పని చాలక ఇంకా ఎందుకురా కయ్యాన్ని కాలు దూతావు? కయ్యమే. ఇంకా కుటుంబంతో నెయ్యమనేది ఈ జన్మకు లేదు. అలా అనే హక్కు మీకు లేదు. ఈ జన్మలో నన్ను బావను ఎవరు విడదీయలేరు. మిమ్మల్ని అసలు ఒకటి కానిస్తేగా విడదీయడానికి. ఇప్పుడు కొత్తగా చేసేదే ఉంది. ఎప్పుడో నలుగురు ఎదుట మీరే నన్ను బావభారీగా నిర్ణయించారు. అందుకు సాక్ష్యం ఈ చీర, ఈ చంద్రహారం. చీర కట్టబెట్టడం వరకే జరిగింది కనుక సరిపోయింది. లేక ఆనాడే నిన్ను వాడి కట్టబెట్టి ఉంటే ఇవాళ వాడి దొడ్లో మేము కట్టుకొయ్యేలా పడి ఉండాల్సి వచ్చింది. అందుకని కన్నబిడ్డనే కనికరం కూడా లేకుండా దాని మెళ్ళో బలవంతంగా పలుపుతాడు కట్టి పరాయి దొడ్లో కట్టేస్తారా? మనసు మమకారం చంపేస్తారా? మనస్సు మమకారం నీకు నీ కూతురికి అంతవరకే తెలుసు. మగ పుట్టుక పుడితేగా నీకు తెలిసేది. అభిమానం అంటే ఏమిటో, ఆత్మగౌరవం అంటే ఏమిటో. మీరు అరిచి చచ్చినా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నన్ను చంపినా సరే ఈ పెళ్లి ఒప్పుకోను. ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. ఎక్కడికి వెళ్ళేది? ఏమిటమ్మా, ఏమిటా కంగారు? శారదకు మా అన్నకు పెళ్ళంట. ఎవరన్నారా మాట? మా నాన్న వాళ్ళు అనుకుంటుంటే విన్నానత్తయ్యా. వాళ్ళు అనుకుంటే సరిపోయిందా? నేను బ్రతుకుండగా శారద మరో ఇంటి కోడలు అవ్వడానికి వీల్లేదు. అయి తీరుతుంది. ముహూర్తం కూడా నిర్ణయించాం. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చావా? ఆలోచించి చేసిన దాన్నే నిర్ణయం అంటారు. నీ నిర్ణయానికి జరిగే ఫలితం ఏమిటో తెలుసా? జరగబోయేది కాదు, జరిగిన దానికి ఇది ఫలితం. జరగకూడనిది జరిగిపోయింది కనుక జరగబోయేది కూడా జరగకూడనిదే అవ్వాలా? ఇందులో జరగకూడనిది ఏముంది? తండ్రి తన కూతురు పెళ్లి చేయటం తప్ప? పెళ్లి చేయడం తప్పు కాదు. మాట ఒకరికిచ్చి మనువు మరొకరితో చేయడం తప్పు. తండ్రి నన్నావే, ఎంత తొందరగా డాక్టర్ బాబు నా అల్లుడు అనుకుంటే నాకంత తృప్తిగా ఉంటుందని మీ బావయ్యని బ్రతిమలాడినాడు. నువ్వు శారద తండ్రివి కావా?
10 మంది సమక్షంలో పంచభూతాలు సాక్షులుగా దేవుడు ముందు ప్రమాణం చేసి ప్రదానం చేసినాడు నువ్వు శారద తండ్రివి కావా? భూదేవంత అరుగు ఆకాశం అంత పందిరి వేసి పెళ్లి చేస్తానని ప్రగల్భాలు పలికేవే, ఏమయ్యా మాటలని? ఆ మాటలు జరిగిన నాటి పరిస్థితి వేరు, ఈ మనవు చేసే నేటి పరిస్థితి వేరు. మాట నీ తమ్ముని ఊరికే సాధిస్తున్నా. నన్ను కాపాడడానికి ఒక్క మాట చెప్పిన తన కాళ్ళు గడ్డం పట్టుకుని ప్రతిమాలినప్పుడు ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీని కబుర్లు చెప్పి తప్పించుకున్నాడే నీ భర్త. ఆనాడే మా నాన్న మాటలో సగం తెగిపోయింది. తోబుట్టు కదా అని ఆదరికి వస్త్రం ఇవ్వడానికి వస్తే నీ కొడుకులు మా నాన్న అవమానించినప్పుడు ఆ మాటలో మిగిలిన సగం కూడా రాలిపోయింది. వీడు నీకు తండ్రే కాదురా, నాకు తమ్ముడు కూడా. వీడికి అవమానం జరిగినప్పుడు నీకన్నా ఎక్కువే నా మనసు కోతపడింది. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోయావు. అనుమానించవలసిన పరిస్థితులు ఉండబట్టే నా కొడుకులు నీ తండ్రిని అవమానించారు. మేనమావైనందుకు వాళ్ళ అనుమానాలను తీర్చి అనుబంధాల్ని నిలబెట్టాలి కానీ మరీ పంతాలకు పోయి వాళ్ళ అనుమానాల్ని నిజం చేస్తారా? అంతేలే వదిన, వాళ్ళ పంతాలు పౌరుషాలే గాని మన అనుబంధాలు ఆప్యాయతలు అర్థం కావు. ఆడపుట్టుక పుట్టినందుకు మన కళ్ళ ముందెన్ని అనర్థాలు జరిగినా కన్నీళ్లు పెట్టడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు వదిన. చాలా ఏడుపు. మీ కన్నీటితో మా కడుపు మంటలు చల్లారు. మా కడుపులు మండినట్టే నీ కొడుకుల మనసులు కూడా మండాలనే కసితోనే ఈ పెళ్లి చేస్తున్నాం. నీకెంత కసి ఉందో తండ్రి పోయిన ఆవేశంలో నా కొడుకులకు కూడా అంతకన్నా ఎక్కువే ఉంది. చిచ్చర పిడుగు లాంటి నా చిన్న కొడుకులు పెదబాబు శాంతమూర్తి కాబట్టి అణిచిపెడుతున్నాడు. మీరా శాంతమూర్తిని కావాలనే రెచ్చగొడుతున్నారు. ఆ అగ్ని పర్వతం రద్దలైన రోజున నువ్వు నీ తండ్రే కాదు ఊరంతా ఏకమై వచ్చిన ఆ అగ్ని ప్రవాహంలో కొట్టుకుపోవలసింది. అబ్బో, నీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడ. ఏ కత్తికి ఎంత పదునుందో కలబడినప్పుడే తెలుస్తుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్తాను. ఎవరిని పొడిచినా పోయేది నాకని నేను వచ్చాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, దురుద్దేశంతో తలపెట్టిన ఏ కార్యమైనా దుఃఖంతోనే అర్థమవుతుంది. వదిన